అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌కి కొత్త అయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో, ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం టొమాటో పచ్చడి అండ్ క్యారెట్ రైస్ రెసిపీని. సో, ఫస్ట్ ముందుగా మనం టొమాటో పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం. సో, ఇక్కడ నేను కడాయి తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఫుల్ టొమాటోని వేసుకున్నాను. ఇంకొకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చిటికెడు ఇంగువని యూజ్ చేస్తున్నాను. ఇంగువ వల్ల మంచి డైజెషన్ అవుతుంది అండ్ అరోమా కూడా రెసిపీలోకి చాలా బాగుంటుంది. అందుకే ఇంగువ ప్రతి రెసిపీకి మీరు కుక్ చేసేటప్పుడు ఇంగువని యూజ్ చేయండి, చాలా మంచిది. సో, ఇక్కడ టొమాటోస్ ఆల్రెడీ కొంచెం కుక్ అవుతూ ఉన్నాయి కదా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అబౌట్ 3 ఫుల్ బాగా రెడ్డిష్‌గా ఉన్న పండుగా ఉన్న టొమాటోస్‌ని కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అవి కూడా ఇందులో యాడ్ చేయాలండి, ఎందుకంటే మన కర్రీ ఇంకొంచెం కావాలి కాబట్టి. చూసారా, ఇక్కడ టొమాటోస్‌ని యాడ్ చేశాను అండ్ చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలన్నమాట. ఇంకొంచెం టొమాటోస్ బాగా సాఫ్ట్‌గా ఉడుకుతాయి. సో, ఇది ఒక పక్కన కుక్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అది మీకు చూపిస్తాను పదండి. సో, ఇక్కడ చూసారా, నేను చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఇందులో నేను 1 కప్ లేదా 1 టేబుల్ స్పూన్ మేథీలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నానండి. మేథీ వచ్చేసి మనకి ఫెనుగ్రిక్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. అవి వచ్చేసి ఏంటి అంటే మంచి టొమాటో పచ్చడి బాగా మనకి మంచి డెలీషియస్ స్మెల్ని, అరోమాని ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆవాలు యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం మన టొమాటో పచ్చడి చాలా డెలీషియస్గా అవుతుంది అనమాట. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి, మరీ బర్న్ చేయకండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. ఇవి లైక్ చిట్పట్ అంటాయి చూసారా, అలాంటి టైప్ వస్తే చాలు, సరిపోతుంది. సో, ఇవి కొంచెం బాగా చిట్పట్ అనాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసేసుకోండి. సో, ఇక్కడ ఆల్రెడీ ఫ్రై అయిపోతున్నాయి కదా. సో, ఇక్కడ నా పక్కన చూసారు అంటే మీకు డించిక్ నా బుజ్జి డించిక్ కనపడుతుందా, ఇది నాకు చాలా ఇష్టమైందండి. నాకు ఎప్పుడు నేను స్పైసీస్ ఇందులోనే దంచుతూ ఉంటాను. సో, ఈ ఒక్కసారి మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకొని మనం డించిక్ చేసుకోవాలన్నమాట. మీరు ఇలా దంచి చూడండి, మీ రెసిపీస్ ఎంత బాగుంటాయి తెలుసా. ఇంకొంచెం మన గ్రైండర్లో చేసిన దానికన్నా మీ రెసిపీస్ డించిక్తో చేస్తేనే చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో పక్క చూసారు అంటే టొమాటోస్ బాగా ఉడికాయి. సో, ఇక్కడ నేను చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను, లైక్ 1/2 టేబుల్ స్పూన్ అనమాట. అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడిని యూజ్ చేసుకుంటున్నాను. ఇవంతా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసేసి ఇంకొంచెంసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పక్కన చూసారంటే నేను డించిక్ స్టార్ట్ చేసేస్తానండి. ఇవి కొంచెం బాగా పౌడర్ అయిపోవాలి. ఎటువంటి ఫెనుగ్రిక్ సీడ్ కానీ, ఆవాలు కానీ అలాగే ఉండకూడదు, మొత్తం అంతా పౌడర్లా అయిపోవాలి. మీరు దంచేటప్పుడు స్మెల్, అరోమా కిచెన్లో ఎంత బాగుంటుందో తెలుసా. ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
5 మినిట్స్ తర్వాత చూసారంటే ఈ టొమాటోస్ ఇలా ఉడికాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకొక ప్రెషర్ ఉంటది కదా! మామూలుగా మనం పప్పు ఎనిపే ఇవి ఉంటాయి కదా! పప్పు గిద్దలు అలాంటివి అంటూ ఉంటాం మనం కదా! అలాంటివి తీసుకొని మనం ఇంకోసారి డించిక్ చేయాలన్నమాట. ఎందుకంటే టొమాటోస్ అనేవి బాగా స్మాష్ అయిపోవాలి. లైక్ పేస్ట్ లాగా క్రీమీగా అయిపోవాలన్నమాట. అందువరకు మనం డించిక్ చేయాల్సిందే. సో ఇక్కడ డించిక్ అయిపోయిందండి. అండ్ ముందుగా మనం రెడీగా పెట్టుకున్న పౌడర్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో వేసేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టాము అంటే మన యమ్మీ డెలీషియస్ టొమాటో పచ్చడి రెడీ అయినట్లే. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కమింగ్ టు క్యారెట్ రెసిపీ అనమాట. క్యారెట్ రెసిపీలో ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేసేస్తున్నానండి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 గ్రీన్ చిల్లీస్ని వేసేసుకుంటున్నాను అనమాట. గ్రీన్ చిల్లీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే లిటిల్ బిట్ స్పైసీ అండి. మరీ ఎక్కువ కూడా స్పైసీ పెట్టుకోకూడదు రైస్ ఐటమ్స్లో, ఎందుకంటే మనకు ఆల్రెడీ టొమాటో పచ్చడి ఉంది కాబట్టి. సో యా, చేస్తున్నానంటే పోపు బాగా మరిగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాను అనమాట. అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న బుజ్జి క్యారెట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసి మా రైస్కి తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బిట్టరీ మసాలా టైప్ ఉండాలి కాబట్టి, ఒకవేళ మీకు మసాలా టైప్ వద్దనుకుంటే మీరు ఆప్షనల్ పెట్టుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకున్నాము. అండ్ ఇంకొకసారి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1:2 రేషియో కానీ 3 రేషియో కానీ వాటర్ వేసుకోవాలి. లైక్ 1 కప్ బియ్యం తీసుకుంటే 3 వాటర్ వేసుకోవచ్చండి. 3 వాటర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే దానివల్ల కొంచెం రైస్ మెత్తగా అవుతుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇన్ కేస్ మీకు వద్దు పొడిగా ఉండాలనుకుంటే 1:2 రేషియో సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం బాగా కలిపేసి మిక్స్ చేసేసి మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టాము అంటే ఒక 30 మినిట్స్ లేదా 20 మినిట్స్లో మీ యమ్మీ డెలీషియస్ క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది కన్నా మనం హాట్గా టమాటో పచ్చడితో తిన్నాము అంటే అదిరిపోతుందండి. మెయిన్లీ రైన్ టైంలో కానీ వింటర్లో కానీ అయితే సూపర్ ఉంటుందండి. మీకు చాలా వామ్ కూడా అనిపిస్తుంది అనమాట ఇది తినేటప్పుడు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.
ఇంకా రెసిపీస్, ఇంకా వ్లాగ్స్ నా ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో, సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందే కదా! సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అలా కొట్టేయండి. దానివల్ల ఏంటి అంటే బెల్ ఐకాన్ వల్ల యాక్టివేట్ చేసి పెట్టుకున్నారు అంటే నా ఏ వీడియోని మీరు వదలకుండా చూడొచ్చనమాట. సో, బెల్ ఐకాన్ అనేది యాక్టివ్‌గా పెట్టుకోండి. ఎప్పుడైనా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా మెసేజ్ వచ్చేస్తుంది. ద వీడియో ఈస్ అప్‌లోడెడ్ అనేసి. So keep on, stay on my channel. See you soon with my other beautiful vlog. Bye. Take care.